ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలం నేపథ్యంలో 10 ఫ్రాంచైజీలు తమ రీటెన్షన్ జాబితాలను రిలీజ్ చేసింది. 10 జట్లు తమకు అవసరమైన ఆటగాళ్లను రీటెన్ చేసుకుని తమకు అవసరం లేని ప్లేయర్లను వేలంలోకి వదిలేసింది. ఇక 10 ఫ్రాంచైజీల వారీగా రీటైన్ అండ్ రిలీజ్ ఆటగాళ్ల జాబితాలు ఒకసారి చూద్దాం. నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ 12 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. వేలానికి ముందే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ను ట్రేడ్ చేసుకుంది. అతని కోసం రవీంద్ర జడేజా అండ్ శ్యామ్ కరణ్ ను రాజస్థాన్ రాయల్స్ కు ఇచ్చేసింది. అంతేకాకుండా కీలక ఆటగాళ్లను కూడా సిఎస్కే వదులుకుంది. రచిన్ రవీంద్ర, మతీష్ పతిరేనతో పాటు దీపక్ కూడా, విజయ్ శంకర్, తెలుగు తేజం, షేక్ రషీద్, కమలేష్ నాగర్కోటి, రాహుల్ త్రిపాఠి, వాన్స్ బేడి, ఆండ్రూ సిద్ధార్థలను వదిలేసింది. దీంతో సిఎస్కే పర్సు వాల్యూ 43.4 కోట్ల భారీ క్యాష్ మిగిలింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని సిఎస్కే రిటైన్ చేసుకోవడంతో రిటైర్మెంట్ వార్తలకు బ్రేక్ పడింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా ధోని బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక సంజు శాంసన్ జట్టులోకి వచ్చినా కూడా రుతురాజ్ గైక్వాడ్ జట్టును నడిపిస్తాడని సిఎస్కే ప్రకటించింది. ఇక రీటైన్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డీవాల్డ్ బ్రేవిస్, మహేంద్ర సింగ్ ధోని, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ ట్రేడ్ ఇన్, డివోన్ దుబే, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్సుల్ కాంబోజ్, గుర్జన్ ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయస్ గోపాల్, ముఖేష్ చౌదరి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ రిమైనింగ్ పర్స్ వాల్యూ చూసుకుంటే 43.4 కోట్లుగా ఉంది. అండ్ కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య చూసుకుంటే 9 మందిగా ఉంది. నెక్స్ట్ నెంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ ఏకంగా 8 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన అభినవ్ మనోహర్, అథర్వ టైట్, సచిన్ బేబీ, వియాన్ మల్డర్, మహ్మద్ షమి, సిమర్జిత్ సింగ్, రాహుల్ చాహూర్, అడమ్ జంపాలను రిలీజ్ చేసింది. అయితే తమ కోర్ టీంను మాత్రం ఆరెంజ్ ఆర్మీ రిటైన్ చేసుకుంది. ఇక రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలో చూసుకుంటే సిమర్జిత్ సింగ్ కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ అతన్ని కూడా ఎస్ఆర్హెచ్ వదిలేసింది. ఈ 8 మంది ఆటగాళ్లను వదిలేయడంతో ఎస్ఆర్హెచ్ 25.5 కోట్ల భారీ ధరతో వేలంలోకి వెళ్లనుంది. ఇకపోతే ఒక్క ప్లేయర్ ను కూడా ఎస్ఆర్హెచ్ ట్రేడ్ చేసుకోలేదు. వేలానికి ముందు అయినా ట్రేడ్ కు ప్రయత్నిస్తుందో లేదో చూడాలి మరి. ఇక రిటైన్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అంకిత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీస్ క్లెజన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దుబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కర్స్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనడ్కట్, ఇషాన్ మలింగా, జీసన్ అన్సారీ. ఇక ఎస్ఆర్హెచ్ రిమైనింగ్ పర్స్ వాల్యూ చూసుకుంటే 25.5 కోట్లుగా ఉంది. అండ్ కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య చూసుకుంటే 10 మందిగా ఉంది. నెక్స్ట్ నెంబర్ 3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. డిపెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ 8 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్ అయిన స్వస్తిక్ చికారాపై వేటు పడింది. ఐపీఎల్ 2025 సీజన్ మొత్తం స్వస్తిక్ చికారా కోహ్లీ చుట్టూనే తిరుగుతూ కనిపించాడు. అతనితో పాటు ఇంజురీ రీప్లేస్మెంట్ గా జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ ను కూడా ఆర్సీబీ వదిలేసింది. ఇక అందరూ అనుకున్నట్లుగానే బ్యాకప్ వికెట్ కీపర్ గా టిమ్ సీపెట్ అండ్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ లను కూడా ఆర్సీబీ వదిలేసింది. లాస్ట్ సీజన్ లో భారీ ఎక్స్పెక్టేషన్ తో బరిలోకి దిగిన లివింగ్స్టోన్ తీవ్రంగా నిరాశపరిచాడు. మనోజ్ బాండగే, లుంగి ఎంగిడి, బ్లెస్సింగ్ ముజార్బనీ, మోహిత్ రతిలను కూడా ఆర్సీబీ వదిలేసింది. ఈ 8 మంది ఆటగాళ్లను వదిలేయడంతో ఆర్సీబీ 16.4 కోట్ల పర్సు మనీతో మినీ వేలంలో బరిలోకి దిగనుంది. మెయిన్ ప్లేయర్లను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ వారికి అనుగుణంగా బలమైన బ్యాకప్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు రెడీ అయింది. ఇక ఆర్సీబీ రిటైన్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, క్రూనాల్ పాండ్యా, స్వప్నల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమరియో షెపర్డ్, జాకబ్ బెథెల్, జోస్ హజల్వుడ్, యష్ దయల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా, రసిక్ సలాం, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ. ఇక ఆర్సీబీ రిమైనింగ్ పర్స్ వాల్యూ చూసుకుంటే 16.4 కోట్లుగా ఉంది. అండ్ కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య చూసుకుంటే 8 మందిగా ఉంది. నెక్స్ట్ నెంబర్ 4 ముంబై ఇండియన్స్. ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ మొత్తం 9 మంది ఆటగాళ్లను వదిలేసింది. లాస్ట్ సీజన్ లో తీవ్రంగా నిరాశపరిచిన ఆటగాళ్లతో పాటు గాయాలతో బాధపడుతున్న ఆటగాళ్లను కూడా రిలీజ్ చేసింది. తెలుగు తేజం సత్యనారాయణ రాజుతో పాటు రీస్ డూప్లీ, కేఎల్ శ్రీజత్, కరణ్ శర్మ, అర్జున్ టెండూల్కర్, బేవాన్ జేకబ్స్, ముజీబ్ ఉర్ రెహమాన్, లిజార్డ్ విలియమ్స్, విఘ్నేష్ పుత్తూర్ ను రిలీజ్ చేసింది. ఇందులో విఘ్నేష్ పుత్తూర్ ను వదిలేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. లాస్ట్ సీజన్ లో విఘ్నేష్ పుత్తూర్ మంచిగా ప్రదర్శన చేశాడు. కానీ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఇకపోతే వేలానికి ముందే ముంబై ఇండియన్స్ షర్పన్ రూతర్ఫర్డ్ ను గుజరాత్ టైటన్స్ నుంచి అండ్ శార్దుల్ ఠాకూర్ ను లక్నో సూపర్ జైంట్స్ నుంచి ముంబై ట్రేడ్ చేసుకుంది. ఇక ముంబై ఇండియన్స్ రిటైన్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, ట్రెంట్ బోల్ట్, ర్యాన్ రికల్టన్, దీపక్ చహర్, విల్ జాక్స్, అశ్వనీ కుమార్, మిచెల్ శాంట్నర్, రాజ్ బవా, రాబిన్ మింజ్, షర్పన్ రూతర్ఫర్డ్ ట్రేడ్ ఇన్, శార్దుల్ ఠాకూర్ ట్రేడ్ ఇన్ అండ్ మయాంక్ మార్కండే ట్రేడ్ ఇన్. ఇక ముంబై ఇండియన్స్ రిమైనింగ్ పర్స్ వాల్యూ చూసుకుంటే 2.75 కోట్లుగా ఉంది. అండ్ కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య చూసుకుంటే 5 మందిగా ఉంది. నెక్స్ట్ నెంబర్ 5 కోల్కతా నైట్ రైడర్స్.
కేకేఆర్ అత్యధికంగా 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. దీంతో కేకేఆర్ అత్యధికంగా 64.3 కోట్ల పర్స్ మనీతో బరిలోకి దిగనుంది. కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ అండ్ ఆండ్రూ రిజల్ ని రిలీజ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక వారితో పాటు లవ్నిత్ సిసోడియా, క్వింటెన్ డీకాక్, రెహ్మానుల్లా గుర్బాజ్, మోయిన్ అలీ, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, హెన్రీచ్ నోట్స్, స్పెన్సర్ జాన్సన్లను వదిలేసింది. ఇక కేకేఆర్ రిటైన్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే రింకు సింగ్, అంగక్రిస్ రఘువంశీ, రోమన్ పావెల్, అజింక్ రహానే, మనీష్ పాండే, సునీల్ నరైన్, రమణ్దీప్ సింగ్, అంకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్. ఇక కేకేఆర్ రిమైనింగ్ పర్స్ వాల్యూ చూసుకుంటే 64.3 కోట్లుగా ఉంది. అండ్ కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య చూసుకుంటే 13 మందిగా ఉంది. నెక్స్ట్ నెంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్. ఇక ఎల్ఎస్జి రిలీజ్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆర్ఎన్ జూయల్, డేవిడ్ మిల్లర్, యువరాజ్ చౌదరి, రాజ్వర్ధన్ అంగర్గేకర్, శార్దుల్ ఠాకూర్ ట్రేడ్ అవుట్, ఆకాష్ దీప్, రవి బిష్ణోయ్, సమర్ జోసెఫ్. ఈ లిస్ట్ లో డేవిడ్ మిల్లర్, శార్దుల్ ఠాకూర్ అండ్ రవి బిష్ణోయ్ వంటి మెయిన్ ప్లేయర్లని ఎల్ఎస్జి వదులుకుంది. ఇక ఎల్ఎస్జి రిటైన్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, ఎయిడెన్ మార్కరం, మాథ్యూ బ్రిజ్కే, హిమ్మత్ సింగ్, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, షెహబాజ్ అహ్మద్, అశ్విన్ కుల్కర్ని, మహమ్మద్ సమీ ట్రేడిన్, మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్, ఎం సిద్ధార్థ్, దిగ్వేష్ రతి, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్ అండ్ అర్జున్ టెండూల్కర్. ఇక ఎల్ఎస్జి రిమైనింగ్ పర్స్ వాల్యూ చూసుకుంటే 22.95 కోట్లుగా ఉంది. అండ్ కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య చూసుకుంటే 6 మందిగా ఉంది. నెక్స్ట్ నెంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్యాఫ్ డు ప్లెసిస్, జాక్ ఫ్రెజర్ మెక్గర్గ్, డోనవన్ పెరేరా ట్రేడ్ అవుట్, సిదికుల్లా అటల్, మానవ్ కుమార్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే. ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారీ, త్రిపుర విజయ్, అజయ్ మండల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత్ చమీరా అండ్ నితీష్ రాణా. ఢిల్లీ క్యాపిటల్స్ మిగిలిన పర్స్ వాల్యూ చూసుకుంటే 21.8 కోట్లుగా ఉంది. అండ్ కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య చూసుకుంటే 8 మందిగా ఉంది. నెక్స్ట్ నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే కృణాల్ సింగ్ రాథోడ్, నితీష్ రాణా ట్రేడ్ అవుట్, సంజు శాంసన్ ట్రేడ్ అవుట్, వనింద్ అసరంగా, మహేష్ తీక్షణ, ఫజలక్ ఫరూకీ, ఆకాష్ మద్వాల్, అశోక్ శర్మ, కుమార్ కార్తికేయ. అండ్ రిటైన్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్, సిమ్రాన్ ఎట్మేయర్, వైభవ్ సూర్యవంశీ, శుభం దుబే, లూహాన్ డి ప్రిటోరియస్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవీంద్ర జడేజా ట్రేడిన్, శ్యామ్ కరణ్ ట్రేడిన్, డి పెరేరియా ట్రేడిన్, జోప్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, యుజ్వేర్ శర్మ, క్వేన్ మపాకా, నండ్రే బర్గర్. ఇక ఆర్ఆర్ రిమైనింగ్ పర్స్ వాల్యూ చూసుకుంటే 16.05 కోట్లుగా ఉంది. అండ్ కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య చూసుకుంటే 9 మందిగా ఉంది. నెక్స్ట్ నెంబర్ 9 గుజరాత్ టైటాన్స్. గుజరాత్ టైటాన్స్ రిలీజ్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే షర్పన్ రూతర్ప ట్రేడ్ అవుట్, మహిపాల్ లోమ్రర్, కరీం జనత్, డషన్ షనక్క, గెరాల్ కోయేజ్, కుల్వంత్ కెజ్రోలియా. అండ్ రిటైన్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్, జోష్ బట్లర్, నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాహుల్ టివేటియా, కగిసో రబడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, రషీద్ ఖాన్, కుర్నూర్ సింగ్ బ్రార్, మానవ్ సుతార్, సాయి కిషోర్, జయంత్ యాదవ్. గుజరాత్ మిగిలిన పర్స్ వాల్యూ చూసుకుంటే 12.9 కోట్లుగా ఉంది. అండ్ కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య చూసుకుంటే 5 మందిగా ఉంది. నెక్స్ట్ నెంబర్ 10 పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ రిలీజ్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే జోస్ ఇంగ్లీష్, ఆరోన్ అర్దీ, గ్లెన్ మ్యాక్స్వెల్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దూబే. అండ్ రిటైన్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా, ప్రియాన్ సారా, శశాంక్ సింగ్, శైలా అవినాష్, హర్నూర్ పన్, పైలా అవినాష్, పర్నూర్ పన్, ముషిర్ ఖాన్, ప్రభుసిమ్రాన్ సింగ్, విష్ణు వినోద్, మార్కస్ టోనిస్, మార్కో జాన్సన్, అజ్మతుల్లా ఉమర్జాయ్, సర్యాన్స్ షెగ్దే, మిచెల్ ఓవెన్, హర్షదీప్ సింగ్, వైశాఖ్ విజయ్ కుమార్, యాష్ ఠాకూర్, జీవియర్ బాట్లెట్, లాకీ ఫర్గ్యూషన్, యజ్వేంద్ర చాహల్, హర్ప్రీత్ బ్రార్. ఇక పంజాబ్ కింగ్స్ మిగిలిన పర్స్ వాల్యూ చూసుకుంటే 11.5 కోట్లుగా ఉంది. అండ్ కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య చూసుకుంటే 4 మందిగా ఉంది.